హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే కమ్మటి స్వీట్. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదా దేవుడికి నైవేద్యంగా ప్రసాదంగా చేయాలనుకున్నా అప్పటికప్పుడు ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉండడంతో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి. ఈ స్వీట్ అనేది గోధుమ రవ్వతోటి చేయడం వల్లనే ఆ కమ్మదనం అనేది వస్తుంది. మంటను సిమ్లో పెట్టుకొని సుమారుగా 5-6 నిమిషాలైనా నెయ్యిలో దోరగా వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, రవ్వ ఇలా వేగిన తర్వాత మనం ఏ కప్పుతోటి గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఈ రవ్వ దొడ్డుగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి. 4 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ఉడికించండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ లిడ్ తీసి చెక్ చేయండి. చూడండి, రవ్వ అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్లో పెట్టుకొని అదే కప్పుతోటి 1 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. 1 కప్పు రవ్వకు 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలిపేసేయండి. రవ్వ అనేది బెల్లంలో ఒక 2-3 మినిట్స్ అయినా ఉడకాలి. చివర్లో కట్ చేసుకున్న బాదం, కాజు ఉంటే కాజు కూడా వేయండి. నెయ్యిలో వేయించాల్సిన అవసరం లేదండి, ఇలా డైరెక్ట్గా ఇందులో వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. అయితే మనము ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలంటే దీంట్లో పచ్చకర్పూరం చిటికెడు వేయండి. ఆ గుమగుమలాడుతూ అచ్చం గుడిలోని ప్రసాదం తిన్న ఫీలింగ్ వస్తుంది ఆ పచ్చకర్పూరం వేయడం వల్ల. అంతేనండి, ఇలా జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. మరీ గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. కాబట్టి కొంచెం జారుడుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. అచ్చం గుడిలోని ప్రసాదం తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కొంచెం పచ్చకర్పూరం వేయడం వల్ల. ఈ గోధుమ రవ్వ హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.